ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రియులారా, యెహోషువపాతు లేవీయుల్లోనూ యాజకుల్లోనూ కొంతమంది పెద్దలని యెహోషువపాతు నియమించి వారికి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, తెలియపరుస్తూ ఈ విషయం కూడా తెలియచేస్తున్నాడు. ఏమనంటే, ధైర్యంగా ఉండండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని. నిజమేనండి. ఈ రోజున ఎవరైతే ప్రభు భక్తులుగా, ప్రభు ఎదుట యథార్థముగా జీవిస్తున్నారో, ప్రభువునందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారో, ఆ దేవాది దేవుని పట్ల విశ్వాస సహితమైన భక్తి చేస్తున్నారో, వారందరితో కూడా ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని మరవకూడదండి. ఎన్నో పరిస్థితులు వస్తాయి, ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నో భయపెట్టే సంగతులు మనకు తెలియవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా ఉన్నాడు, భయపడవద్దు అనే ఒక ధైర్యాన్ని మనం కలిగి ఉండాలండి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మేలు చేయవాడు, మనతో కూడా ఉండి నడిపించువాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దావీదు భక్తుడు మాట అంటూ ఉంటాడు, నేను ఒక్కడైనా ఒంటరిగా ఉన్న ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడూ కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. 10,000 మంది దండెత్తి వచ్చినా ఏ అపాయమునకు నేను భయపడను అన్నట్లుగా ఖచ్చితంగా దేవుని తోడనేది ఉంటుందండి. యెహోవా మనతో ఉన్నాడు అని ఆనాడు శిష్యులతో కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నట్లుగా. ఆనాడు యెహోషువతో కూడా దేవుడు చెప్పాడు, నేను విడవను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము అన్నట్లుగా. కావున నీ పరిస్థితులు ఏమైనా, ఇటువంటి స్థితిలో కూడా ఉన్నా, ప్రభు యందు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు, ప్రభు ఎదుట భయభక్తులు కలిగి విధేయురాలుగా జీవిస్తున్నప్పుడు ప్రభువు మనతో కూడా ఉంటాడు అనే విషయాన్ని మరవద్దు. ధైర్యముగా ఎల్లప్పుడూ ఎలా ఆరాధిస్తున్నామో అలాగే ఆరాధిస్తూ ముందుకు కొనసాగినప్పుడు మనల్ని బలపరుస్తాడు, మన పట్ల ఎన్నో ఆశ్చర్యమయ కార్యములు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.